పాన్ ఇండియా హీరోగా బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాడు ప్రభాస్. ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి. అయితే బాహుబలితో సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రభాస్ ఆ తర్వాత మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాడు. వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ప్రభాస్ క్రేజ్ తగ్గలేదు కదా, రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ఫ్లాప్ టాకుతో కూడా 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ అందుకుంటున్న హీరోగా దుమ్ము దులిపేస్తున్నాడు. సలార్తో 180 కోట్ల వరకు ఓపెనింగ్స్ అందుకున్న ప్రభాస్ కల్కితో ఫస్ట్ డే 191 కోట్లు రాబట్టాడు. దీంతో ఇండియన్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలో RRR, బాహుబలి 2 తర్వాత థర్డ్ ప్లేస్లో నిలిచింది కల్కి. ఇక ఇప్పుడు 2 వారాల్లో 1000 కోట్లు రాబట్టి మరో సెన్సేషన్ క్రియేట్ చేసింది కల్కి. తాజాగా 1000 కోట్ల క్లబ్లో చేరింది కల్కి. దీంతో 2000 కోట్ల సినిమాలున్న హీరోగా ప్రభాస్ మరో కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. బాహుబలి 2 తర్వాత 1000 కోట్ల సినిమాగా కల్కి నిలిచింది. అయితే ప్రభాస్ కంటే ముందే 2000 కోట్ల సినిమాలున్న రికార్డ్ షారూఖ్ ఖాన్ పేరు మీద ఉంది. పఠాన్, జవాన్ సినిమాలు ఒకే ఏడాదిలో బ్యాక్ టు బ్యాక్ 2000 కోట్లు రాబట్టాయి. కానీ సౌత్ నుంచి 2000 కోట్ల సినిమాలున్న హీరోగా ప్రభాస్ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక ఇండియన్ టాప్ గ్రాసర్ మూవీస్ తీసుకుంటే దంగల్ 2000 కోట్లతో టాప్ ప్లేస్లో ఉండగా 1800 కోట్లతో బాహుబలి 2 సెకండ్ ప్లేస్లో ఉంది. ఆ తర్వాత RRR, KGF, చాప్టర్ 2, జవాన్, పఠాన్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు కల్కి 1000 కోట్ల జాబితాలో చేరిన 7వ సినిమాగా నిలిచింది. మరి లాంగ్ రన్లో కల్కి ఎంత రాబడుతుందో చూడాలి.